డిఎస్సి. అర్హత లేని వాళ్ళందరూ మాట్లాడితే ఇలానే ఉంటుంది. ఏంటి సిబిఐకి విచారణకి ఇస్తావా? ఎలా ఇస్తావు సిబిఐకి విచారణకు? ఏం తప్పు చేశామనయ్యా సిబిఐకి విచారణకి ఇవ్వడానికి? ఏం తప్పు చేశాము? డిఎస్సి కోసం పడికాల్పులు కాస్తున్నాము. 30 ఏళ్ళు పైబడ్డా మేము చదివాము. ఇంటర్లో స్టేట్ ర్యాంకులు వచ్చాయి, మండలం ర్యాంకులు వచ్చాయి. ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని పడిగాల్పులు కాల్చుకుంటూ ప్రైవేట్ స్కూళ్ళల్లో గురుకులాలలో పని చేసుకుంటూ భర్త ఒక చోట పిల్లలను ఒక చోట మేము చచ్చి బతికి కష్టపడి లైను అక్షరము చదివితే దగాడిఎస్సీనా ఇది? కానే కాదు, ఇది ఒక మెగా డిఎస్సి. చరిత్రలోనే నిలిచిపోయేటట్టు లోకేష్ బాబు గారు ఒక డిఎస్సిని కండక్ట్ చేస్తే రాజకీయం చేసావు కదయ్యా నాయన. ఈ రాజకీయం ఏమన్నా పనికొస్తుందా? దీనంట మళ్ళీ సిబిఐకి ఇస్తాడంట. సిబిఐ చెప్పేసింది ఆల్రెడీ. ఇది అసలు ముందు సిబిఐకి ఇచ్చే అంత కేసే కాదు నాయనా అని చెప్పింది. ఏం జరిగిందనండి సిబిఐకి ఇవ్వడానికి? ఆల్రెడీ రోస్టర్లో చెప్పారు. దాని ప్రకారం మెరిట్ లిస్ట్ ఇచ్చారు, సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు. పిహెచ్ విహెచ్ వీళ్ళందరికీ పర్సెంటేజ్, స్పోర్ట్స్ 3% ఇస్తానన్నాడు. హారిజాంటల్ వర్టికల్ ఇన్ని కరెక్ట్గా చేస్తూ ఉంటే ప్రతిదీ రాజకీయమేనా? ఓకే, ఇలాంటివి చేయడం వల్ల ట్రాన్స్పరెన్సీకి, డిఎస్సిలో ట్రాన్స్పరెన్సీకి చంద్రబాబు నాయుడు గారు పెట్టింది పేరు అసలు ముందు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం అంతా లేదు. మాట్లాడుతున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. కష్టపడి చదివి వచ్చి ఉద్యోగం ఆల్రెడీ 10 నెలలు కంప్లీట్ చేసుకున్న మాకు ఎలా ఉందంటే, మీది మెగా డిఎస్సి అంటేనే ఒక దగా అంట కదా, ఏదో డబ్బులు ఇచ్చి వచ్చారంట కదా అని పక్కన వాళ్ళు అంటూ ఉంటే ఉంటుంది. ఎలా ఉంటుందంటే చాలా బాధగా ఉంది నిజంగా. మెరిట్లో వచ్చి కూడా అన్నిట్లో కంప్లీట్ మెజారిటీ ఉండి కూడా ఇలా మాట్లాడుతుంటే ఆ మాటలను వినడానికి మాకు చాలా సహనకరంగా లేదు, బాధాకరంగా ఉంది. ఇలాంటి బాధ అందరూ కూడా అనుభవించారా లేదా? అనుభవించే ఇక్కడికి వచ్చారు. ఇలాంటి మానసిక వేదనలు చేస్తే ఈసారి ఎలాంటి ఫలితాలు వస్తాయో కూడా వాళ్ళు గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పేదలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సహచర ఉపాధ్యాయుడు కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువై నమః. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయులకు మెగా డిఎస్సిలో ఎన్నికైనటువంటి వ్యక్తులు ఇక్కడ వచ్చినందుకు సాదర స్వాగతం. ఇది ఆషామాషి మీటింగ్ కాదు. మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి కర్నూలు నడిబొడ్డున నిలబడి మన ఆత్మగౌరవాన్ని చాటి చెప్పుకుంటున్నాం. 2024లో కుప్పం నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అనేటువంటి ప్రోగ్రాంలో యువతకు సమావేశం ఏర్పాటు చేస్తే ఆ యువతలో నేను మైక్ తీసుకొని, సార్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రోజులలోపు మెగా డిఎస్సి ఇస్తారు అంటే ఆయన ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అధికారంలోకి వచ్చినటువంటి 60 రోజులలోపు మొట్టమొదటి సంతకాన్ని పెట్టి మెగా డిఎస్సిని నిర్వర్తించి న్యాయపరంగా ఎటువంటి అవకతవకలు లేకుండా అపోహలు లేకుండా మెగా డిఎస్సిని నిర్వహిస్తానని చెప్పినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి చెందుతుంది. అటువంటి మెగా డిఎస్సి మీద అనవసరంగా లేనిపోని అపోహలు క్రియేట్ చేస్తున్నారు. వెనకటికి ఒక సామెత ఉంది, వడ్డించమ్మ వంకాయమ్మ అంటే వంగలేనమ్మ మంగళారమమ్మ అనిందంట. ఆ విధంగా 2029 నుంచి 2024 డిఎస్సిలో లేకుండా అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి ప్రతి ఏటా మెగా డిఎస్సి ఇస్తా కాస్కో రాజా అని చెప్పి 4 సంవత్సరాలు లేనిపోని తిప్పలు పెట్టి మమ్మల్ని అడుగంటుకు తీసుకుపోయినటువంటి మీరు ఈ రోజు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి మీద సంతకం పెట్టిన తర్వాత ప్రెస్టీజియస్ గా ఎటువంటి అవకతవకలు లేకుండా 150 రోజుల్లో మెగా డిఎస్ని కంప్లీట్ చేశారు. ఇదే మెగా డిఎస్ని మీరు ఆపాలని చెప్పి 150 కేసులు వేస్తే మీరు కేసులు వేసి అలసిపోయారు. కానీ ఆ కేసులు క్లియర్ చేయడంలో నారా లోకేష్ కు ఊపొచ్చింది. ఆ ఊపుతో 150 రోజుల్లో మెగా డిఎస్ని కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి
నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అని మనం చెప్పుకోవాలి. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నిజంగానే మెగా డిఎస్సిలో అపోహలు జరిగాయా, అవకతవకలు జరిగాయా? అయ్యా, హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఒకసారి తెలుసుకోండి. మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది గౌరవ విద్యాశాఖ అధికారులు ఇంగ్లీష్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్లో ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తులే. కానీ ఎవరన్నా ఒకరికో ఇద్దరికో ఇంగ్లీష్ రాకపోతే గూగుల్లో అప్లోడ్ చేస్తే అది మీకు అర్థమయ్యేటువంటి తెలుగు భాషలో హారిజాంటల్ రిజర్వేషన్ యొక్క వివరణ చాలా క్లియర్ కట్గా ఉంటుంది. ఆ వివరణ చదువుకోనైనా సరే మా మీద ఆరోపణలు చేయడం అనేది మానుకోవాలి. నిరుద్యోగులుగా ఉన్నప్పుడే 2024లో మీకు మంచి గుణపాఠం చెప్పాం. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, మేము తరగతిలో పాఠాలు చెప్పేంత వరకే వెళ్ళాం. రాజకీయాలు మాకొద్దు, మేము విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దడానికే వెళ్ళాం. లేదు, కాకూడదు, మిమ్మల్ని కూడా రాజకీయంలోకి లాగుతామంటే లాగండి. ఖచ్చితంగా మేము పాఠాలతో పాటు గుణపాఠాలు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉండామనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలా. అయ్యా, కొంతమంది ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో, ఇదే కర్నూలు బొడ్డు నుండి నేను చెప్తున్నా, 15,941 మంది ఉపాధ్యాయులకు అండగా నేను ఒక్కడే విద్యాశాఖ అధికారులతో కలిసి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. లేదంటే మేము చెప్పే ప్లేస్కి మీరు రండి, మీరు చెప్పే ప్లేస్కి మేము వస్తాం. మీ క్వశ్చన్లు మీరు మా ముందు పెట్టండి, మా వివరణలు మీరు వినండి. ఎవరికైనా నిజంగానే న్యాయపరంగా నిజంగానే నాకు జాబ్ రాలేదు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు దగ్గర మాట్లాడి, నేను సార్ వీళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళకి జాబ్ ఇప్పించాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానిదే అని ఖచ్చితంగా నేను చెప్తున్నాను. అది జరిగే ముందు మీరు ఎందుకు మాట్లాడుతున్నారో ఒక విషయం తెలుసుకోవాలి. అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు చేస్తున్నారు. నిన్న కూడా తిరుపతిలో ఒక ధర్నా జరుగుతూ ఉంటే అక్కడ ఒక మీడియా మిత్రులు వెళ్ళి, సార్ ఎందుకు సార్ మీరు మెగా డిఎస్సి ఈ విధంగా ధర్నా చేస్తున్నారు, అసలు ఏం జరిగింది సార్ ఈ మెగా డిఎస్సిలో అంటే, అవన్నీ మాకు సంబంధం లేదు, లోకేష్ సార్ గారు రాజీనామా చేయాలి. అదే ఏ సంబంధం అవుతుంది, అసలు ఏ ఇన్ఫర్మేషన్ నీ దగ్గర కంటెంట్ లేకుండా ఎందుకు రాజీనామా చేయాలనేటువంటి విషయాన్ని మీరు ఒకసారి గమనించాలి. చూడండి, ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో మాకు రాజకీయాలు వద్దు, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం కరెక్టే, కానీ ఆ ప్రశ్న అడిగే ముందు దానికి తగినటువంటి ఆ ఆధారాలు కానీ, సాక్ష్యాలు కానీ, ప్రూఫ్స్ కానీ, ఎవిడెన్సెస్ కానీ ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? ఆ రోజు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పి లక్షలాది మంది ధర్నా చేస్తే అదే కోణంలో మీరు ఇక్కడ వచ్చి ధర్నా చేస్తున్నారు. ట్రెండ్ సెట్ చేయండి, కానీ అనవసరంగా అక్కడ నీట్ పేపర్ నిజంగానే లీక్ అయిందని సుప్రీంకోర్టు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసిన తర్వాతనే కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేశారు. తరగతి గదిలో బేసికల్ గా 3 రకాల విద్యార్థులు ఉంటారు. ఒకసారి చెప్తే వినేస్తారు, ఇంకొకరు చెప్తే వింటారు, ఇంకొక 3వ వ్యక్తి ఒకరు ఉంటారు, నువ్వు ఎంతైనా కొట్టు, నువ్వు ఏమైనా చేసుకో, నేను హోంవర్క్ చేయను, నేను రాయను, నేను స్కూల్కి రాను అనేటువంటి హితండవాదం చేసేటువంటి విద్యార్థులు కొంతమంది ఉంటారు. అటువంటి వాదానికి చెందినటువంటి వ్యక్తులే ఈ రోజు ఆరోపణలు చేస్తున్నారు. గౌరవ విద్యాశాఖ అధికారులు మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకి, ప్రతి ఒక్క వివరణకి, ప్రతి ఒక్క సందేహానికి యూట్యూబ్ లో లైవ్ సెషన్ ద్వారా ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క కాల్ లెటర్ ని స్క్రీన్ మీద డిస్ప్లే చేసి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అయినా కూడా మీరు నిరాధార ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇకనైనా దీనికి ఈ రోజే స్వస్తి పలకాలి. కుప్పం నుండి ఇచ్చాపురం, పలాస, శ్రీకాకుళం వరకు ఎక్కడైనా స్టేజ్ అరేంజ్ చేయండి, మేము రావడానికి సిద్ధం. నేను ఒక్కడే వస్తా, ఎవరు వస్తారో రండి, ఖచ్చితంగా వివరణ తీర్చుకుందాం. అంతేగాని అనవసరంగా ఉపాధ్యాయులను రాజకీయాల్లోకి లాగొద్దు. విద్యార్థుల భవిష్యత్తు కోసం మేము పాటుపడదాం. ఫైనల్ గా ఒకటే చెప్తాను, దేశం బాగుండాలంటే తరగతి గదిలో ఉండేటువంటి విద్యార్థులు బాగుండాలి. అటువంటి విద్యార్థులు బాగుండాలంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా న్యాయబద్ధంగా వృత్తిని నిర్వహించిన రోజే అది అనుకున్నటువంటి సాధ్యం అవుతుంది. మేము యువత గెలిస్తే ఆంధ్రప్రదేశ్ గెలుస్తుంది, యువత భవిష్యత్తు గెలుస్తుంది. మా విజయం వెనుక ఎంతో మంది తల్లిదండ్రుల కన్నీటి గాథ ఉంది. కావాలంటే మీరు మా మనసులు గెలుచుకోవడానికి ప్రయత్నించండి, కానీ అనవసరంగా మమ్మల్ని రోడ్ల మీదకి లాగారంటే మాత్రం నిరుద్యోగులుగా ఉన్నప్పుడే మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాం. ఇప్పుడు ఎంప్లాయీస్, అది మర్చిపోవద్దు. మేము ప్రభుత్వ సేవకులం మాత్రమే, ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. కాదు, ఈ రోజు రేపు మా సర్వీస్ ఉండేంత వరకు మేము కేవలం ప్రభుత్వ సేవకులం మాత్రమే.
ఏ ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించేటువంటి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండేటువంటి వ్యక్తులం మేము. ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్, జై మెగా డిఎస్సి. స్పోర్ట్స్ కోసారంటే మిత్రుడు రవినాయక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను.